స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని 81వ సర్గ నుంచి 90వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. ఇంద్రజిత్తు మీద ఎంతో కోపంగా ఉన్న లక్ష్మణస్వామి సమస్త రాక్షస సంహారం కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి పూనుకున్నప్పుడు రాములు వారు క్రూర కర్మలకి పాల్పడుతున్న ఆ భయంకరమైన రాక్షసుని చంపు తప్పితే పారిపోతున్న వాళ్ళని, స్పృహ తప్పి పడి ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని సంహరించద్దు అంటూ వారిస్తారు. శ్రీరామచంద్ర ప్రభు యొక్క మనోభావాలని గుర్తిస్తాడు ఇంద్రజిత్. వెంటనే యుద్ధరంగం నుంచి వెనక్కి మరలి లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు. ఎందుకంటే అతడు అజేయమైన అస్త్రాల్ని సంపాదించడం కోసం నికుంభిలా హోమాన్ని చేయదలుచుకుంటాడు. ఈ హోమం నిర్విఘ్నంగా కొనసాగాలంటే రామలక్ష్మణుల యొక్క యుద్ధ ప్రయత్నాలు సన్నగింప చేయాలని చెప్పి ఆలోచిస్తాడు. ఎందుకంటే అతనికి అర్థమైపోతుంది, నిజంగా రామలక్ష్మణులు కోపంతో ఉన్నారు అంటే వాళ్ళని జయించడం అసాధ్యం అన్న సంగతి అతడు గ్రహించేస్తాడు. ఇక దాంతో మాయని ప్రయోగించాలని నిశ్చయించుకుని మాయా సీతను సృష్టించాలని చెప్పి అనుకుంటాడు. అయితే సీతమ్మ వారి గురించి తెలుసున్నది ఈ వానర సైన్యం అంతట్లోకి హనుమంతుల వారు ఒక్కరే. సీతమ్మ వారిని లంకలో చూసింది హనుమంతుల వారు ఒక్కరే. అందుకని అందర్నీ మోసగించడం కోసం ఈ పశ్చిమ ద్వారం దగ్గర హనుమంతుల వారు నిలబడి ఉంటారు అనే సంగతి ఇతడికి తెలుసు. కాబట్టి పశ్చిమ ద్వారం గుండా మాయా సీతను తీసుకుని యుద్ధరంగానికి బయలుదేరతాడు. ఆ పశ్చిమ ద్వారం దగ్గర హనుమంతుడు దుర్భేద్యమైన ఒక మహా పర్వత శిఖరాన్ని చేతబట్టుకుని ఇంద్రజిత్తుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. అదే సమయంలో ఇంద్రజిత్తుతో పాటు రథం మీద ఉన్న మాయా సీతని చూశారు. అలా చూసిన వెంటనే ఆమె జనకుని కుమార్తెయే, సీతయే అని నిశ్చయించుకుని విషాదంలో మునిగిపోతారు. ఈ దుర్మార్గుడు ఆ పరమ సాధ్వీమణిని ఏమి చేయదలిచాడో అని చెప్పి ఎంతో చింతిస్తారు. ఇంద్రజిత్తు కూడా వానరులందరినీ చూసిన వెంటనే ఆ మాయాసీత జుట్టు పట్టుకుని ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలు పెడతాడు. ఆ మాయాసీత కూడా రామా రామా అంటూ ఆక్రోశిస్తూ ఉంటారన్నమాట. అది చూసి తట్టుకోలేని హనుమంతుల వారు ఇంద్రజిత్తుతోటి, ఓయి నువ్వు క్రూరుడివి, దుష్టవర్తనుడివి, అల్పబుద్ధివి, నీలో కనికరం ఏమాత్రం లేదు, ఇలాంటి పాడు పనిని అధమాధమంలో మాత్రమే చేస్తారు. ఈ 14 లోకాలలో స్త్రీ హత్యకు పాల్పడిన వారికి అందరికీ కూడా రౌరవాది నరక బాధలు తప్పవు. కాబట్టి ఇలాంటి కృత్యానికి పూనుకున్న నువ్వు అసూలు కోల్పోయి యాతనా శరీరాన్ని పొంది నరక బాధలు అనుభవించడం తథ్యము అని చెప్తూ అతడి మీదకి దాడి చేయడానికి వెళ్తారు. ఈలోగా ఇంద్రజిత్తు ఆ మాయాసీత యొక్క తలని తన ఖడ్గంతో ఒక్క వేటున నరికేశాడు. అది చూసి హనుమంతుడు, వానర సైన్యం అంతా కూడా ఎంతో దైన్యానికి లోనవుతారు. ఈ విషయాన్ని శ్రీరాముల వారికి, సుగ్రీవుడికి నివేదించి వాళ్ళిద్దరూ ఎట్లా ఆజ్ఞాపిస్తే ఆ రకంగా మసలుకుందాం అని చెప్పి హనుమంతుడు రాముల వారి దగ్గరికి వెళ్తారు. తను పన్నిన పన్నాగం సఫలమైనందుకు చాలా ఆనందపడిపోతూ నికుంభిలా చైత్యానికి చేరుకుని అక్కడ అగ్ని ప్రతిష్ఠ గావించి ఆహుతులను సమర్పించి హోమ కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఈలోగా ఇక్కడ యుద్ధ భూమిలో ఆంజనేయ స్వామి తన వానర సైన్యం అంతటినీ కూడా తీసుకుని గబగబా శ్రీరాముల వారి దగ్గరికి వెళ్లి ఎంతో దుఃఖంతో, ప్రభు, రణరంగంలో యుద్ధం చేస్తున్న మా ఎదురుగుండానే మేం చూస్తూ ఉండగానే రావణసుతుడైన ఇంద్రజిత్తు శోకిస్తూ ఉన్న సీతాదేవిని చంపేశాడు అంటూ చెప్పగానే శ్రీరాముడు
మొదలు నరికిన వృక్షంలాగా నేల మీద పడిపోయారు. లక్ష్మణుడు కూడా ఎంతో దుఃఖానికి లోనయ్యి వెంటనే రామచంద్ర ప్రభువును గబుక్కును వచ్చి కౌగిలించుకుని, అన్నా, కైక రాజ్యాధికారం నుంచి నిన్ను దూరం చేసినా కూడా నువ్వేమాత్రం కలత పడని జితేంద్రియుడివి. అంతేకాదు పితృవాక్య పరిపాలన మొదలైన ధర్మాల్ని ఆచరించడంలో నువ్వెంతో నిరతుడివి. అలాంటి నిన్ను ఈ ధర్మము ఆపదల నుంచి కాపాడలేకపోతున్నదే. ధర్మము సత్ఫలితాన్నిస్తుంది, అధర్మము అనర్థాలను తెచ్చిపెడుతుంది అని చెప్తారు. కానీ ధర్మాత్ముడమైన నువ్వు ఇలాంటి కష్టాల పాలవడాన్ని బట్టి చూస్తే ధర్మం అనేదే లేదు అనే అభిప్రాయం నాకు కలుగుతూ ఉంది. ధర్మాచరణకి నోచుకోని వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది. ఎందుకంటే రావణుడు ఎలాంటి దుఃఖాన్ని పొందడం లేదు. నీకు చూస్తే ఆపదలు పరంపరగా వచ్చి పడుతున్నాయి. నీకు ఇలాంటి ఆపద వచ్చి పడింది కనుక సత్కర్మ వల్ల కలిగే అదృష్టము శుభప్రదమనే మాట అసమంజసము. ఎందుకంటే మొదట మన తండ్రి గారు జ్యేష్ఠపుత్రుడమైన నిన్ను రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తానని చెప్పి ప్రజలందరి ముందు కూడా ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. అయితే ఆయన మాటకి కట్టుబడకుండా నీ మీద దయలేనివాడై నిన్ను వనాలకి పంపించేశాడు. నువ్వెందుకు రాజ్యాధికారాన్ని స్వీకరించకుండా ఇలా అడవులకి వచ్చేశావు? రాజ్య పరిత్యాగ దోషం ఫలితంగా నీ బహిప్రాణమైన నీ భార్య సీతాదేవి రావణాసురుడి చేత అపహరించబడింది. ఇంద్రజిత్తు ఆమెను వధించి నీకు తీరని దుఃఖాన్ని తెచ్చిపెట్టాడు. జానకీదేవి మృత్యువార్త విని కోపంతో నా హృదయం మండిపడిపోతోంది. ఇక ఊరుకోబోయేది లేదు. రావణుణ్ణి లంకని కూడా నా బాణాల ద్వారా నాశనం చేసేస్తాను అంటాడు లక్ష్మణుడు. అంటే శ్రీరాముల వారు దుఃఖంలో మునిగిపోవడం చూసి లక్ష్మణుడు ముందుగా అసంగతంగా ఈ ధర్మాధర్మ ప్రస్తావన తీసుకొచ్చి క్రమంగా ఆ దుఃఖావేశం కొంత నెమ్మదించిన తర్వాత శ్రీరాముల వారిని యుద్ధోన్ముఖుణ్ణి చేస్తూ ఇలా మాట్లాడతాడనమాట. ఇంతలో విభీషణుడు అక్కడికి వస్తాడు. కన్నీరు కారుస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న వానరులను చూస్తాడు. లక్ష్మణుడి ఒడిలో పడుకుని దుఃఖంతో కృంగిపోయి ఉన్న శ్రీరాముల వారిని కూడా చూసేసరికి విభీషణుడు ఎంతో బాధపడతాడు. ఏం జరిగింది అని అడిగేసరికి కన్నీరు కారుస్తూ లక్ష్మణస్వామి క్లుప్తంగా, సౌమ్యుడా, ఇంద్రజిత్తు సీతాదేవిని హతమార్చిన వార్త హనుమంతుడి ద్వారా విన్న వెంటనే శ్రీరామచంద్ర ప్రభు ఇట్లా దుఃఖితుడయ్యారు అని చెప్పి చెప్తూ ఉండగానే లక్ష్మణుణ్ణి వారిస్తూ విభీషణుడు శ్రీరాముల వారి దగ్గరికి వెళ్లి సముచితంగా, ఓ రామా, ఈ వార్త ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యమని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సీతాదేవి విషయంలో రావణుడి యొక్క ఆంతర్యాన్ని నేను బాగా ఎరుగుదును. సీతాదేవిని విడిచిపెట్టి శ్రీరాముడికి అప్పచెప్పు అంటూ నేను ఎంతగానో రావణుణ్ణి ఎన్నోసార్లు వేడుకున్నాను. అయినా గాని అతడెప్పుడు కూడా నా మాటని లెక్క చేయలేదు. ఇంద్రజిత్తు వధించిన జానకీదేవి మాయాసీత అని తెలుసుకో. వానరులందరినీ కూడా ఈ విధంగా భ్రమింపచేసి ఆ రాక్షసుడు తన అభిచార హోమాలను నిర్వర్తించడం కోసం నికుంభిలా చైత్యానికి వెళ్లాడు. అతడు గనక ఈ హోమ కార్యాన్ని పూర్తి చేస్తే అతన్ని జయించడం ఇంద్రాది దేవతలకు కూడా అసాధ్యమైపోతుంది. లక్ష్మణుడిని మా వెంట పంపించు. అతడు ఖచ్చితంగా ఇంద్రజిత్తు యొక్క హోమ కార్యాన్ని ఆగిపోయేట్లు, యజ్ఞం ధ్వంసమయ్యేట్లుగా చెయ్యగలడు. కాబట్టి ఇప్పుడే అతడికి ఇంద్రజిత్తును చంపడం కోసం అనుజ్ఞనివ్వు అంటూ విభీషణుడు చెప్పేసరికి శోకంలో మునిగిపోయి ఉన్నందువల్ల రాముల వారు పరధ్యానంలో ఉండి అతడి మాటల్ని స్పష్టంగా గ్రహించలేకపోయారు. మరొకసారి ఆ మాటల్ని వివరించి చెప్పమని అతడిని అడుగుతారు. అప్పుడు విభీషణుడు మళ్ళీ ఇట్లా అంటాడనమాట, మహారాజా, నిష్కారణంగా నువ్విలా శోకంలో మునిగిపోవడం చూసి మేమందరం ఎంతో తల్లడిల్లిపోతున్నాము. నువ్విలా చింతలో కూరుకుపోతే శత్రువులు అది చూసి ఎంతో సంతోషపడతారు. మరింత హర్ష ఉత్సవాలతోటి యుద్ధానికి ఉద్యమిస్తారు. పూర్వము ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో బ్రహ్మశిరము అనే అస్త్రాన్ని, సారథి సంకల్పానుసారం వేగంగా సాగిపోగల రథాశ్వాలని వరంగా పొందాడు. అతడు గనక నికుంభిలా చైత్యం దగ్గర హోమకార్యాన్ని గనక పూర్తి చేస్తే మన సైన్యం అందరూ కూడా అతడి చేతిలో చనిపోవడం తథ్యము. అలాగే అతడే గనక
ఆ అభిచార హోమాలని పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేస్తే అతడి శత్రువు చేతిలో చనిపోవడం ఖాయము. బ్రహ్మదేవుడు అతడికి ఇలా వరంలా కనిపించే శాపాన్ని ఇచ్చారు. కాబట్టి నువ్వు వెంటనే దుఃఖాన్ని విడిచిపెట్టి అతన్ని వధించడానికి మాకు అనుజ్ఞనివ్వు అంటూ విభీషణుడు చెప్పేసరికి వెంటనే రాముల వారు లక్ష్మణుడితో ఇంద్రజిత్తును వధించమని చెప్పి ఆదేశిస్తారు. లక్ష్మణ స్వామి కూడా ఇంద్రజిత్తును అతడి యొక్క అనుచరులను వధించడానికి ఉబలాట పడుతూ అన్నగారి పాదాలకు అభివాదం చేసి ఆయన ఆశీర్వచనాల్ని పొంది బయలుదేరతాడు. హనుమంతుడు వేల కొద్దీ వానరులతోటి, విభీషణుడు తన సచివులతోటి ఈ లక్ష్మణ స్వామిని అనుసరిస్తారు. నికుంభిలా చైత్యాన్ని సమీపించిన తర్వాత ఆ సమయంలో శత్రువులకి నష్టాన్ని కలిగించడానికి, తమకి ప్రయోజనం చేకూర్చడం కోసం అనువుగా విభీషణుడు లక్ష్మణుడితోటి ఆ హోమానికి కాపలాగా ఉన్న రాక్షస యోధులందరినీ కూడా దెబ్బతీయమని చెప్తాడు. లక్ష్మణుడు విభీషణుడి యొక్క సూచనను అనుసరిస్తూ ఇంద్రజిత్తు మీద శరవర్షాన్ని కురిపిస్తాడు. వానర రాక్షస యోధుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. వానర భల్లూక ప్రముఖులందరూ కూడా ఈ రాక్షస యోధులందరినీ కూడా చీల్చి చెండాడేసరికి రాక్షసులందరూ కూడా భయంతో వణికిపోతారు. శత్రువుల చేతిలో తన సైన్యం అంతా కూడా చావు దెబ్బతినడం చూసిన ఇంద్రజిత్ విషాదంలో మునిగిపోయి హోమకార్యాన్ని మానేసి అక్కడి నుంచి యుద్ధం చేయడానికి లేస్తాడు. శత్రువులని సంహరించడంలో దిట్టే అయిన హనుమంతుడు మహాపర్వతంలా కనిపిస్తున్న ఒక మహావృక్షాన్ని పెకిలించి ప్రళయ కాలాగ్నిలాగా ఆ రాక్షస బలాన్నంతటినీ కూడా దహించి వేస్తారు. అది చూసిన ఇంద్రజిత్తు తన రథసారథితోటి మారుతి ఉన్న స్థలానికి రథాన్ని తీసుకెళ్లమని చెప్పి ఆదేశిస్తాడు. ఎన్నో విధాలైన ఆయుధాలను మారుతి శిరస్సు మీదకి పరంపరగా ప్రయోగిస్తాడు. పైగా ధనస్సును ఎక్కుపెట్టి హనుమంతుడిని చంపడానికి ఉద్యుక్తుడవుతాడు. వారిద్దరి మధ్య అలా యుద్ధం జరుగుతూ ఉండగా ఈలోగా విభీషణుడు లక్ష్మణుణ్ణి తీసుకుని హోమ కార్యం జరుగుతున్న ప్రదేశానికి తీసుకువెళ్తాడు. అక్కడ నల్లగా భయంకరంగా ఉన్న ఒక మర్రి చెట్టును చూపించి దాని గురించి లక్ష్మణుడితో చెప్తూ, ఓ సౌమిత్రి, ఇంద్రజిత్ ఇక్కడ ముందు భూతబలులను సమర్పించి తర్వాత యుద్ధానికి బయలుదేరతాడు. ఎవరికీ కనిపించకుండా తన బాణాలతోటి శత్రువుల్ని బంధిస్తూ చంపివేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రావణసుతుడు మర్రి చెట్టు దగ్గరికి చేరకముందే తీక్ష్ణములైన నీ బాణాలతోటి అతడి రథాశ్వాలని, రథాన్ని, సారథిని ధ్వంసం చేసి అతన్ని వధించు అంటూ చెప్పేసరికి వెంటనే లక్ష్మణుడు ధనుస్సుని సారించి యుద్ధానికి సన్నద్ధుడవుతాడు. అప్పుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు పక్కనే ఉన్న విభీషణుని చూస్తూ, నువ్వు మా తండ్రికి సాక్షాత్తు తమ్ముడివి, పైగా నాకు పినతండ్రివి, నాకు ఎలా ద్రోహాన్ని తలబెట్టగలుగుతున్నావు? స్వపక్షం వారిని కాదని పరాయి పక్షంలో చేరావే. ఎంతైనా పరాయివారు పరాయివారే కదా. నీ పక్షం వారు నశించిన తర్వాత పరాయి వారి చేతుల్లో నువ్వు వధించబడతావు. సజ్జనుడు వయ్యి కూడా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడం ఎంతైనా అనుచితము అంటూ ఇంద్రజిత్తు పలికేసరికి దానికి ప్రత్యుత్తరంగా విభీషణుడు, ఓ రావణకుమారా, దుష్టుడా, నా స్వభావాన్ని తెలుసుకోకుండా ఇలా ప్రేలుతున్నావు. నేను క్రూర కర్ములైన రాక్షస కులంలో పుట్టిన మాట వాస్తవమే. అయినా నాది క్రూర స్వభావం కాదు. సత్పురుషులకు గుణమే ప్రధానం కదా. క్రూర కృత్యాల మీద నా మనస్సు ఎప్పటికీ పోదు. అధర్మ కార్యాలు నాకు రుచించవు. తన స్వభావానికి నా స్వభావం వ్యతిరేకమైనంత మాత్రాన నీ తండ్రి అయిన రావణుడు నన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టవచ్చునా? అందుకే నేను సత్పురుషుణ్ణి ఆశ్రయించాను. హింసకు పాల్పడము, పరుల సొత్తుని అపహరించడము, పరస్త్రీల పట్ల అక్రమంగా ప్రవర్తించడము మొదలైన దురాచారాలకు ఒడగొట్టిన వానిని పరిత్యజించాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. పరుల సొమ్ము దోచుకోవడము, పరస్త్రీలపై అత్యాచారానికి దిగడము, హితైషులైన సజ్జనులను అనుమానించడము అనే ఈ మూడు కూడా పరమదోషాలు. నీ తండ్రి అయిన రావణుడు తన ఖండకావరాన్ని చూసుకుని కుబేరుడు రాజ్యాన్ని, అతడి పుష్పక విమానాన్ని అపహరించేశాడు. పుంజిక స్థల మొదలైన పరస్త్రీల పట్ల అత్యాచారానికి ఒడగట్టాడు. తన హితాన్ని కోరే నా మాటలను పెడచెవిన పెట్టి నన్ను అనుమానించాడు. ఈ మూడు దోషాలు చేసిన అతడు నశించి తీరతాడు. మహర్షులను చంపడం వంటి ఘోరమైన పాపాన్ని చేయడము, సమస్త దేవతలతో యుద్ధానికి దిగడము,
గర్వంతో ప్రవర్తించడము, వారితో వైరాన్ని పెట్టుకోవడము, ఇతరుల మేలు చూసి ఓర్చుకోలేకుండడము అనేవి మహా అపచారాలు. ఈ దోషాలన్నీ కూడా రావణుడి యొక్క జీవితాన్ని, ఐశ్వర్యాల్ని నశింపచేస్తాయి. ఈ కారణంగా నువ్వు గాని నీ తండ్రి గాని చివరికి లంకా నగరం గాని నశించక తప్పదు అంటూ విభీషణుడు పలికిన మాటలను విని ఈ ఇంద్రజిత్తు చాలా క్రోధపరవశుడైపోయాడు. తన రథం మీద ఆసీనుడయ్యి ఖడ్గాన్ని చేతపట్టుకుని యుద్ధానికి ఉద్యుక్తుడయ్యాడు. గర్వోన్మత్తుడై ఉన్న ఆ రావణసుతుడు లక్ష్మణుణ్ణి, విభీషణుణ్ణి, ప్రముఖ వానర వీరులందరినీ ఉద్దేశించి, ఇక నా పరాక్రమాన్ని మీ అందరూ కూడా చవి చూస్తారు. ఆకాశం నుంచి జడివాన్లాగా సమరభూమిలో నా ధనస్సు నుంచి తిరుగులేని బాణ పరంపరని వర్షింపచేస్తాను. మీకు శక్తి ఉంటే వాటిని ఎదుర్కోండి. నా ఆయుధాలతో మిమ్మల్ని అందరినీ కూడా చీల్చి చెండాడి మృత్యుముఖానికి చేరుస్తాను అంటూ పొలికేక పెట్టేసరికి లక్ష్మణుడు నిర్భయంగా ఆ నిశాచరుతోటి, ఓ దుర్మతి, నువ్వేదో మాటల్లో శూరత్వాన్ని ప్రకటించేస్తూ నువ్వేదో చాలా గొప్పవాణ్ణని నీకు నువ్వే భావించేసుకుంటున్నావు. మూర్ఖుడైన అసమర్థుడు ఎవ్వరూ సాధించలేని పనిని తాను సాధించేయగలనని తలుస్తూ ఉంటాడు. నువ్వు అలాంటి మూర్ఖుడివి. ఇంతకు ముందు నువ్వు మాతో యుద్ధం చేసినప్పుడు అదృశ్యుడివై యుద్ధం చేశావు. ఇది దొంగ పద్ధతి, పిరికి వాళ్ల మార్గము. నిజమైన వీరులెవ్వరూ కూడా ఇట్లాంటి మార్గాన్ని అనుసరించరు. రా, నీ పరాక్రమాన్ని ఇప్పుడు ప్రదర్శించు అంటూ లక్ష్మణుడు పలికి హనుమంతుల వారి భుజాలపైకెక్కి యుద్ధాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు ఇంద్రజిత్తు తన తీవ్రమైన బాణాలతోటి లక్ష్మణుణ్ణి బాధిస్తాడు. తన యుద్ధ ప్రావీణ్యతకి తనకు తానే పొంగిపోతూ లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి గర్జిస్తూ, ఓ లక్ష్మణ, నా వింటి నుంచి బయలుపడిన బాణాలు చాలా బలమైనవి, పదునైనవి. అవి నీ ప్రాణాల్ని హరించివేయగలవు. నా చేతిలో హతుడైన నిన్ను రాముడు ఈరోజే చూడగలడు అంటూ అత్యంత గర్వంతో పరుషంగా పలుకుతున్న ఈ ఇంద్రజిత్ యొక్క మాటలను విని లక్ష్మణుడు కూడా ఊరుకోకుండా సరియైన విధంగా ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు. క్రూర కర్మాత్ముడైన రాక్షస, దుర్బుద్ధి, ఇక నీ వాచాలత్వాన్ని కట్టిబెట్టు. నేను నీలాగా పరుషంగా మాట్లాడడమో ఆత్మస్తుతి చేసుకోవడమో చెయ్యను. ఇదిగో ఇప్పుడే నిన్ను చంపేస్తాను, చూస్తూ ఉండు అంటూ ఆ రాక్షసుడి వక్షస్థలం మీద బాణ పరంపరని కురిపిస్తారు. లక్ష్మణుడి యొక్క తీవ్రమైన బాణ పరంపరకి ఆ మూఢుని యొక్క ఇంద్రియాలన్నీ కూడా కొంతసేపు క్షోభకి గురవుతాయి. దాంతో అతడికి రోషము పొంగి పొర్లుతుంది. ఓ లక్ష్మణ, ఇంతకు ముందు యుద్ధంలో సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ చూస్తూ ఉండగా మీ అన్నదమ్ములిద్దరినీ కూడా స్పృహ కోల్పోయేలా చేశాను. ఇప్పుడు నా పరాక్రమాన్ని చూపిస్తాను చూడు అంటూ 7 బాణాలతో లక్ష్మణుణ్ణి, 10 బాణాలతో హనుమంతుణ్ణి, 100 బాణాలతో విభీషణుణ్ణి తీవ్రంగా దెబ్బతీస్తాడు. అయితే వాటిని వేటిని కూడా పట్టించుకొని లక్ష్మణుడు ఆ నిశాచరుడి మీద శరవర్షాన్నే కురిపిస్తాడు. దాంతో ఇంద్రజిత్తు యొక్క బంగారు కవచం ముక్కలైపోతుంది. వారిద్దరూ ఇలా పోరాటం సలుపుతూ ఉండగా ఎంతో కాలం గడిచిపోతుంది. అయినా కానీ వారిద్దరికీ కూడా యుద్ధ విముఖత గాని అలసట గాని ఏమాత్రం లేకుండా ఉంటాయి. రాక్షసులతో యుద్ధం చేయడానికి కుతూహలపడుతున్న వానర యోధులందరినీ కూడా ప్రేరణ కలిగిస్తూ విభీషణుడు, ఓ వానరోత్తములారా, రావణుడికి ఈ ఇంద్రజిత్ ఒక్కడే దిక్కు. అతడి బలాలన్నీ కూడా హతమైపోగా మిగిలింది ఇతడొక్కడే. ఇక ఊరికే చూస్తూ నిలబడతారేంటి? పాపాత్ముడైన ఈ రాక్షసులొక్కడు హతమైపోతే ఇక రావణుడు ఒక్కడే మిగిలి ఉంటాడు. కుంభకర్ణుడు, నికుంభుడు, కుంభుడు, ధూమ్రాక్షుడు, జంబుమాలి, మహామాలి మొదలైన ఎంతో మంది రాక్షస వీరులు ఇంతకు ముందే యుద్ధరంగంలో చనిపోయారు. మీ బాహుబలంతో ఇంతమంది రాక్షసుల్ని చంపిన మీకు ఈ ఇంద్రజిత్తుని జయించడం అనేది గోష్పాదం అంతటి కాలువని దాటడంలాగా అత్యంత సులభమైన పని. నేను ఇతడికి పినతండ్రిని కాబట్టి పుత్ర సమానుడైన ఇతడిని చంపడము నాకు యుక్తం కాదు. ఇంద్రజిత్తును అంతమొందించే పనిని లక్ష్మణస్వామియే చెయ్యగలడు. అతడి అనుచరులందరినీ కూడా మీరందరూ చంపవలసి ఉంటుంది అంటూ ప్రేరేపించేసరికి వానరులందరూ కూడా సింహనాదాలు చేస్తూ రాక్షస బలగాల మీద యుద్ధానికి దిగుతారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుని, ఇంద్రజిత్తు లక్ష్మణుణ్ణి సమీపించి పరస్పరం తీవ్రంగా
ఘోరమైన యుద్ధం సాగిస్తుండగా ఎవరు ఎవరిని దెబ్బతీస్తున్నారో అర్థం కాకుండా పోయింది. యుద్ధంలో విజయం ఎవరిని వరిస్తుందో, అపజయం ఎవరికి ప్రాప్తిస్తుందో నిర్ణయించడానికి వీలు లేకుండా పోయింది. ఈలోగా లక్ష్మణుడు ధనస్సును సంధించి ఇంద్రజిత్తు యొక్క రథసారథి యొక్క శిరస్సును ఖండించి వేశారు. దాంతో ఇంద్రజిత్తు తానే రథాన్ని నడుపుతూ రెండో చేత్తో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. తన సారథి హతుడైన తర్వాత ఇంద్రజిత్తు యుద్ధ గర్వాన్ని కోల్పోయి విషణ్ణ వదనుడవుతాడు. తరువాత ప్రమాధి, శరభుడు, రభసుడు, గంధమాదనుడు అనే వానర ప్రముఖులు నలుగురు కూడా పెళ్ళుబుగిన ఉత్సాహంతో ఈ ఇంద్రజిత్తు యొక్క గుర్రాల మీద పడి వాటిని నుగ్గు చేసేస్తారు. తర్వాత ఇంద్రజిత్తు రథాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేస్తారు. గుర్రాలు నేలపాలైపోయినాయి. సారథి మృతి చెందాడు. అప్పుడు ఇంద్రజిత్తు భగ్నమైన తన రథం నుంచి కిందకి దిగి శరవర్షాన్ని కురిపిస్తూ లక్ష్మణుడి మీదకి పరుగు తీస్తాడు. అవిచ్ఛిన్నంగా ఇంద్రజిత్తు ప్రయోగిస్తున్న బాణాలని దేవేంద్రుడితో సమానుడైన లక్ష్మణుడు నిశితములు తీవ్రములు అయిన తన బాణాలతోటి అతన్ని నివారిస్తారు. ఇక్కడితో 90వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.